హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు వీడియో పెడుతున్నాను. నేను చాలా రోజులే అనమాట వీడియో పెట్టక. ఇంకా ఈరోజు ఇంకా కొంచెం వీలవుతుంది, అందుకే వీడియో పెడదామని చెప్పేసి స్టార్ట్ చేసిన. ఇంకా ఈరోజు ఏంటంటే మష్రూమ్ కర్రీ చేస్తున్నాను నేను. ఇంకా అయితే ఫస్ట్ 2 టైమ్స్ అట్లా మష్రూమ్స్ని బాగా కడిగి మంచిగా కట్ చేసి పెట్టుకున్నా. అట్లనే ఒక ఆనియన్, ఒక టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి, తర్వాత కరివేపాకు వేసి, తర్వాత ఆనియన్ వేసి మంచిగా అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేంపాలి. ఇంకా ఇట్లా మంచిగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అట్లా మంచిగా వేగిన తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ని, అవిని వేసేయాలన్నమాట దీంట్లో. ఇంకా అట్లనే ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసి మంచిగా అంతా కలుసుకునే విధంగా కలుపుకోవాలి. మష్రూమ్స్ని ఇట్లా నేను 4 ముక్కలు చేసిన అనమాట. కొందరు ఎట్లా అంటే 2 ముక్కలే చేస్తారు, తర్వాత కొందరేమో అట్లనే వేసుకుంటారు. ఇట్లా 4 ముక్కలు చేస్తే కొంచెం మంచిగా ఫాస్ట్గా ఉడుకుతుంది అని చెప్పేసి నేను ఇట్లా చేస్తాను అనమాట. కొద్దిగా ఏమున్నా మనకు తెలుస్తుంది కదా అట్లా కట్ చేస్తే అని చెప్పేసి అట్లా చేస్తాను. కొందరేమో మామూలుగా అట్లనే వేసుకుంటారు. ఇంకా అట్లా వేసి మనం ఒక 10 మినిట్స్ పెడితే ఇట్లా మొత్తం వాటర్ అంతా బయటకు వస్తుంది చూడండి. ఆ వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇంకా మనం ఒక 2 స్పూన్స్ కారం, ఇంకా మనకి సరిపడినంత వేసుకొని, అట్లనే ధనియా పౌడరు అది వేసుకోవాలి. టమాటా కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా ఆ గ్రేవీ మనకు సరిపోతుంది, కానీ ఇంకా కొంచెం గ్రేవీ కావాలన్న వాళ్ళు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మనకు ఆ మష్రూమ్స్లో ఉన్న వాటరే సరిపోతుంది, అట్లనే బాగుంటుంది మనకి టేస్ట్ కూడా. ఇంకా నేను ఇక్కడైతే ఏం వాటర్ యాడ్ చేయలేదు అనమాట. ఇంక ఇట్లా కాకుండా కొందరు ఎట్లా అంటే ఆనియన్ నేను ఇట్లా వేసిన కదా అట్లా వేయకుండా కొందరేమో పేస్ట్ లాగా వేసి ఆనియన్ టమాటా అట్లా వేస్తారనమాట, ఇంకా కొద్దిగా చిక్కగా వస్తుందని. సో నేనైతే ఇట్లా వేసిన అనమాట. ఇట్లయినా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అట్లా కూడా బాగుంటుంది. ఇది కూడా మామూలుగా ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఇట్లా బాగుంటుంది అనమాట. సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా నేను చాలా రోజులకు వీడియో పెట్టినా కదా, అందరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఎట్లా ఉందో చెప్పండి. ఓకే మరి బాయ్, థ్యాంక్ యూ.